మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పీసీసీ మరింత సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కదలికలపై ఫోకస్ పెంచినట్లుగా సమాచారం. ఆయన ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు తదితర వివరాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. పార్టీకి చెందినటువంటి ఒక ఇంటర్నల్ టీం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు, నిర్ణయాలను తప్పుపడుతూ మాట్లాడారు. సీఎం రేవంత్ చేస్తున్నటువంటి కామెంట్స్తో పార్టీ దెబ్బతింటుందని చెప్పుకొచ్చారు. ఏపీ కాంట్రాక్టర్లకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదంటూ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలన్నింటితో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటిపై పార్టీ కూడా స్పందించాల్సి వచ్చింది. క్రమశిక్షణ కమిటీ మానిటరింగ్ చేయాలని సూచించింది. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఓ కమిటీ పర్యవేక్షిస్తోంది. కానీ రాజగోపాల్ రెడ్డి విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించినట్లుగా సమాచారం. ఈ సమావేశం 2 రోజుల క్రితం జరిగినట్లు, ఈ సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరినట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గతంలో కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశమైన కొంతమంది ఎమ్మెల్యేలు ఈ తాజా మీటింగ్లో పాల్గొన్నారని కూడా తెలుస్తోంది. రహస్య సమావేశం తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి చేపట్టినటువంటి ఈ చర్యలు పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలను ఏకం చేసి సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రహస్య సమావేశం వార్త కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం, రేవంత్ రెడ్డి వర్గం మధ్య ఉన్నటువంటి విభేదాలు తాజా సమావేశంతో మరోసారి స్పష్టమయ్యాయి. పార్టీ నాయకులతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్గా సర్క్యులేట్ అవుతోంది. సుమారు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయనతో కలిసినట్లుగా తెలిసింది. 2 రోజుల క్రితం ఓ సీక్రెట్ ప్లేస్లో మీటింగ్ జరిగినట్లు వార్తలు చక్కర్లు కొడుతుండటంతో పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ కాస్త అలజడి మొదలైంది. పార్టీ వర్గాలు కూడా ఈ అంశంపై అన్వేషిస్తున్నాయి. పైగా అదే రోజు రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో మరింత హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీలోనూ రాజగోపాల్ రెడ్డి కదలికలపై ఇటు పార్టీతో పాటు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టడం గమనార్హం. ఇటీవల ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే పలుమార్లు తీవ్ర విమర్శలు చేసినటువంటి సంగతి తెలిసిందే. అయితే రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ ఇద్దరూ కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నారనేటువంటి వార్త కూడా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన నిజంగానే 25 మంది ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం జరిపి ఉంటారని అంతా భావిస్తున్నారు. కాగా ఈ సీక్రెట్ మీటింగ్పై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ ఆ ప్రచారం అబద్ధమని కొట్టిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు క్లాషెస్ ఉన్నప్పటికీ పార్టీలో చీలికి తెచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తనను మామూలుగా కలిశారని, దానిని మీటింగ్ అని పొరపాటు పడుతున్నారని వివరణించారు. మరొక వైపు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరే సమయంలోనే ఆయన మంత్రి పదవి హామీ లభించింది. స్వయంగా ఏఐసీసీ నాయకులు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత భువనగిరి ఎంపీ గెలుపు బాధ్యతలను కూడా ఆయనకి అప్పగించింది అధిష్టానం. ఆ టాస్క్ను కూడా పూర్తి చేశారు. కానీ తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదని భావించినటువంటి ఆయన వరుసగా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు. తనకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారని, తనకు ఎందుకు ఇవ్వరంటూ కూడా పార్టీని నిలదీశారు. 8 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఇచ్చారని, 11 మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్నటువంటి నల్లగొండకు 3 ఉంటే తప్పేమిటంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేపట్టినా తాను భయపడేదే లేదంటూ పార్టీకి అల్టిమేటం జారీ చేస్తూ వచ్చారు. ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.